ఎవరును శ్రమ పెట్టవద్దు. చాలు. చిన్న ప్రార్థించారు. పరిశుద్ధులైన తండ్రి, ఈ చక్కని సమయాన్ని మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో మీ దాసుని నిలబెట్టి చాలా ప్రాముఖ్యమైన మాటను మాకు జ్ఞాపకం చేశారు. కావలి కాసేవారు కావాలి, అట్టి సమర్పణ గలవారు ఈ యొక్క ప్రాంతంలో నుండి, ఈ గ్రామంలో నుండి లేచుదురుగాక. రెస్తా లాంటి వారు అనేక మంది ఈ గ్రామంలో లేచుదురుగాక. నా తండ్రి, ఈ సమయంలో కొద్ది నిమిషాలు నాతో మందరితో మీరు మాట్లాడి నేను నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రత్యేకంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ స్వాధీనం చేసుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి నేరుగా మనం వెళ్దాం. ఈరోజు నేను చెప్పే మాట అంటే సిలువ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మనం చదవబడిన లేఖనంలో సిలువ గురించి 5 మాటలు రాయబడ్డాయి. సో నేను 3 మాటలు మీకు చెప్తాను. 5 మాటలు చెప్పలేను, 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, పౌలు గారు తన జీవితంలో సిలువను గురించి మాట్లాడుతూ 14వ వచనంలో, ఒకవేళ నేను అతిశయించాలంటే సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించకుందునని కాక. జాగ్రత్తగా గమనిస్తే మనము దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? ఈ లోకంలో దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? చాలా మంది వారి అందాన్ని బట్టి అతిశయిస్తారు, వారికి ఉన్న డబ్బును బట్టి అతిశయిస్తారు, వారికి కలిగినటువంటి స్థానాన్ని బట్టి అతిశయిస్తారు, చాలా చాలా రకాలుగా అతిశయిస్తారు. కానీ పౌలు గారి దగ్గరికి వెళ్ళి మీరు దేన్ని బట్టి అతిశయిస్తారు అంటే, పౌలు గారు ఏమంటాడంటే సిలువ యందు తప్ప అన్నారు. అంటే మనం అంతకు ముందే మరి ఏప్రిల్ మాసంలో, మార్చిలో మనం సిలువ ధ్యానం చేశాం. సిలువను గురించి మాట్లాడాం కానీ సిలువను అనుభవించలే. మనం సిలువను ఒకవేళ మనం మెడలో వేసుకోవచ్చు, సిలువను గురించి విస్తారంగా మాట్లాడచ్చు. కానీ సిలువ వేయబడిన జీవితమే నిజమైనదంటే 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకున్నాను. ఇక్కడ పౌలు గారు అన్నారు, నేను ఒకవేళ ఎరిగి ఉంటే మీ మధ్యలో, 1వ వచనంలో ఏమంటాడంటే నేను మీ దగ్గరకు వస్తున్నాను వాక్శక్తితో రాట్ల, జ్ఞానాతిశయంతో రాట్ల. ఒకసారి నా మాట వినండి. మీరు చదవదు, నేను చదవనప్పుడు చదవ, బైబిల్ చూడాలి. మనకి ఏమైందంటే వాక్యం సరిగా వింటే, వినడం అనేది చెవులతో వినటం కాదు, వినడం అనేది హృదయ స్థితి సరిగా ఉంటే వింటాం. హృదయం సరిగా లేకుండా చెవులు సరిగా పనిచేయ. తెలుసా మీకు? హృదయములో పాపం పెట్టుకొని చెవులతో వింటున్నానని చెప్తే అది అబద్ధం. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయం పరిశుద్ధంగా ఉంటే చెవులు పరిశుద్ధంగా ఉంటాయి. హృదయం పరిశుద్ధంగా ఉంటే మనసు పరిశుద్ధంగా ఉంటుంది. హృదయం పరిశుద్ధంగా ఉంటే కళ్ళు పరిశుద్ధంగా ఉంటాయి. ఒకవేళ హృదయమే చెడిపోతే సో చెవులు ఎలా పనిచేస్తాయి? 51వ కీర్తనలో దావీదు, మీరు చదవద్దు, దావీదు యొక్క పాపము, దావీదు చేసిన పాపము దావీదు చెవుల మీద పడింది. దావీదు చేసిన పాపము దావీదు కళ్ళ మీద పడింది. దావీదు చేసిన పాపం దావీదు యొక్క జీవితంలో చాలా భాగాల్లో పనిచేసింది. అలాగే మన వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి ఇష్టపడాలి. నాకు ఒక లక్షణం ఉంది. చిన్నోళ్ళు చెప్పారా, పెద్దోళ్ళు చెప్పారా, సీనియర్లు చెప్పారా, జూనియర్లు చెప్పారా, వారు ఎక్కడి నుంచి చెప్పారు మనకు అనవసరం. వారి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు, వారి నుండి దేవుడు నాకు ఈ రోజు ఏ మాట ఇస్తాడు, ఇది చాలా ఇంపార్టెంట్. నేను వివాహంలో మాట్లాడాను, కొద్ది నిమిషాలే, 20 నిమిషాలు మాట్లాడాను. 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత పరిగెత్తుకుంటా 4 యవనస్తులు వచ్చి అన్నారు, సార్ మీరు ఎక్కడండి అని అడిగారు. ఈరోజు దేవుడు మాతో మాట్లాడారండి అని. పెళ్లి గురించి మాట్లాడితే దేవుడు ఎలా మాట్లాడాడు వెళ్తా అనుకున్నాను. వాళ్ళు చక్కగా చెప్పారు, ఫలానా మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడు. సో ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనందరం విందాం. దేవుని స్తోత్రం కలుగాక. చేతులు తెచ్చినోడు ఎత్తండి అందరూ. నీరసంగా ఉన్నారంటే అర్థం ఏంటంటే తొందరగా ముగించండి అని అర్థం.
దేవుడి దగ్గర సంతోషంగా కూర్చోాలండి. 16వ కీర్తనలు ఏమన్నాడు? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఎక్కడ సంతోషంగా లేదా ఎక్కడ ఉండలేం మనం. కనుక సంతోషంగా కూర్చోండి. దేవుడి స్తోత్రం కలుగాలి. సో పౌలు గారు ఏమన్నాడంటే, నేను జ్ఞానాతిశయముతో రాట్లా, వాక్చాతుర్యముతో రాట్లా. నేను ఎలా వస్తున్నానంటే, నేను మీ మధ్య ఒకవేళ ఎరిగి ఉన్నాను అంటే అది కేవలము సిలువ వేయబడిన క్రీస్తు క్రీస్తున్నాను. అంటే అదే గలతీ పత్రిక 2:20 ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అదే 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా, సిలువ ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టాను? సిలువ వేయబడినట్లు క్రీస్తు మీ మధ్యలో బహాటముగా కనపరచబడ్డారు. జాగ్రత్తగానండి. సో పౌలు గారి జీవితం ద్వారా సిలువ కనబడింది, పౌలు గారి మాటల ద్వారా సిలువ కనబడింది, పౌలు గారి బోధ ద్వారా సిలువ కనబడింది, పౌలు గారి పాట ద్వారా సిలువ కనబడింది. ఈ రోజు మనం పాట పాడుతున్నాం, మన పాటలో సిలువ కనపట్ల, మనమే కనపడుతున్నాం. మన ఆరాధనలో మనమే కనపడుతున్నాం, సిలువ కనపట్ల. ఎందుకో తెలుసా? ఒక గొప్ప దైవజనుడు ఎలా చెప్పాడు, చర్చిలో యేసు ప్రభు సిలువ పటం ఉందంట, ఆ సిలువ పటానికి ముందు నుంచున్నాడంట పాస్టర్ గారు. ఇప్పుడు సిలువ పటానికి ముందు నుంచుంటే సిలువ కనపడిద్దా, పాస్టర్ గారు కనపడతాడా? ఆలోచించండి. సో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనందరమే? సిలువను మరుగు చేశాం, మనము కనబడుతున్నాం. నేను కనబడాలి, నాకు చప్పట్లు కొట్టాలి, నాకు దండలేయాలి, నాకు సన్మానం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన ఆత్మీయ జీవితం చాలా దరిద్రంగా తయారైంది. మన ఆత్మీయ జీవితం దరిద్రంగా తయారైంది. ఎంత దరిద్రంగా అంటే, పాస్టర్ గారు చెప్పాడు ఇందాక. ఏం చెప్పాడంటే, దొంగోడు వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వస్తారు. ఎప్పుడొస్తారు? ముందే రారు. ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, దొంగోడు వస్తున్నాడు, అనేక మంది ఎవరొస్తులను పట్టుకెళ్తున్నాడు. సో వాడు రాకముందే పసిగట్టే వాళ్ళు లేరు. వాడు రాకముందే, అయ్యో మన గ్రామంలో ఫలానా పరిస్థితుల్లో జరగబోతుంది, ఫలానా పరిస్థితులు జరగబోతున్నాయని ముందుగా చెప్పేవారు లేరు. ముందుగా చెప్పేవాళ్ళు ఉంటే అప్రమత్తమై ప్రార్థన చేస్తాం. కానీ అలాంటి దర్శన వరం కలిగిన వారు లేరు, అలాంటి ప్రవచన వరం కలిగిన వారు లేరు. దయచేసి మీరు ఆలోచించండి. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను నా బోధలో సిలువను మీకు చూపించాను కదా, నా జీవిత విధానములో సిలువను చూపించాను కదా. అందుకే సిలువను అనుభవించారు. మనము సిలువను అనుభవించలా. సిలువను అనుభవిస్తే సిలువ వేయబడిన జీవితం మనం కలిగి ఉంటాం. సిలువ మనలో కనబడట్లేదు, మనమే కనబడుతున్నాం. డిఎల్ మోడీ గారు అమెరికాలో ఒక ప్రసంగం చేశాడు. ఆయన పిలిచాడు పెద్ద స్టేడియంలోకి. ఆయన వాక్యం చెప్పాడు. మొదటి రోజు, రెండో రోజు వాక్యం చెప్పాడు. మొదటి రోజు, రెండో రోజు అందరూ కూడా పగా చప్పట్లు కొట్టారు. చాలా బాగా వాక్యం చెప్పావు అయ్యగారు అని. ఆయన గదిలోకి వెళ్ళి చప్పట్లు కొట్టినందుకు ఏడ్చాడంట. ఎంత ఏడ్చాడంటే రాత్రంతా ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడంటే, ప్రభా నేను ఎంత దుర్మార్గుడిని, ప్రజలందరూ కూడా నన్ను చూశారు, నా బోధలో నాకు చప్పట్లు కొట్టారు, కానీ నిన్ను చూపించలేకపోయాను. నా బోధలో నీవు కనపడలా, కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని ఏడ్చాడంట. ఆయన 2 రోజులు ఏడ్చిన తర్వాత 3వ రోజు వెళ్ళి ఆ యొక్క స్టేజ్ ఎక్కి 3వ రోజు ప్రసంగం చేస్తుంటే ప్రజలందరూ చప్పట్లు కొట్టలేదంట, ఏడవటం ప్రారంభించారంట. ఎందుకు ఏడుస్తున్నారంటే, మోడీ నీ జీవితం ద్వారా నువ్వు మాట్లాడుతులా, సిలువ వేయబడిన యేసు మాట్లాడుతున్నాడు మాతో. నీ బోధలో మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును చూస్తున్నామని చెప్పి వారందరూ ఏడవటం ప్రారంభించారట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మీటింగులు జరుగుతున్నాయి, కానీ ఏ మీటింగ్ లో కన్నీళ్లు రావడం లేదు. ఏ మీటింగ్ లో కనీసం ఒక చెమ్మ కూడా రావట్లా. ఎందుకో తెలుసా? అంత ఎండిపోయినాయి మన హృదయాలు, అంత పాడైపోయినాయి మన హృదయాలు, అంత మోడుబారిపోయిన మన హృదయాలు. ఇప్పుడు ఎవరు బాగు చేస్తారు మన హృదయాన్ని? మన హృదయం బాగుపడాలంటే సిలువ దగ్గరికి రావాలి తిరిగి. ఏ సిలువను వదిలిపెట్టామో, ఏ సిలువ వద్దనుకున్నామో ఆ సిలువ దగ్గరికి రావాలి. మహాభక్తుడు పాట రాశాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనస్సు నలిగి కరిగి నీరైందని చెప్పాడు. సిలువ దగ్గరకు వస్తేనే కరుగుతాం, లేకపోతే కరగలేం. జాగ్రత్తగానండి. ఇక్కడ పౌలు గారు, నేను సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించనని నిశ్చయించుకున్నాడు. సో జాగ్రత్త గమనించండి. 20వ గ్రంథం ఇప్పుడు చదువుదాం. 9వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుదాం. 23, 24 వచనాలు. 20వ గ్రంథం 9వ అధ్యాయం 23. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు,
జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించాలి. ఐశ్వర్యవంతుడు కూడదు. ఆ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద ఉన్న కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనేనని నన్ను పరిశీలనగా తెలుసుకొనుటే యందు అతిశయించాలి. మానవుని జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఏమిటో తెలుసా? ఒక ఉన్నత లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి బట్టి ఆనందించడం. దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి బట్టి ఆనందించడం. దావీదు దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని బట్టి ఆనందిస్తున్నాడు. నేను యెహోవాను బట్టి సంతోషిస్తున్నాను. దయచేసి గమనించండి, అది మన యొక్క లక్ష్యం, అది మన యొక్క లక్ష్యం. కానీ పౌలు గారు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? 2 కొరింథీ మరొక మాట చదువుదాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. 10వ అధ్యాయం 17వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు. అదే 2 కొరింథీ 12వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 6వ వచనం. చూడండి జాగ్రత్తగా ఈ లేఖనాలు చూస్తే పౌలు గారు అతిశయించాడు. దేని బట్టి? సిలువను బట్టి. పౌలు గారు అతిశయపడ్డాడు. దేని బట్టి? తనకు కలిగిన దెబ్బలను బట్టి అతిశయించాడు. పౌలు గారు అతిశయించాడు. దేని బట్టి? తాను సంపాదించిన ఆత్మలను బట్టి అతిశయించాడు. అది మనం చూస్తాం. 1 దశలోని పత్రిక 2:19 మనం చూస్తాం. చదవద్దు మీరు, జాగ్రత్తగా రండి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సిలువను గురించి నేను మాట్లాడుతున్నాను. సిలువ ఎందుకు ఏకైక లక్ష్యంగా చేసుకున్నాడు పౌలు గారు? సిలువను గురించి మాత్రమే ఎందుకు అతిశయించాలనుకున్నాడంటే, ఇక్కడ చెప్పాను కదా 5 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం 14 వచనం చదువుదాం. అట్లా 14 వచనం గలతీ పత్రిక నాకు దూరమవును గాక దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. సో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, దాని వలన నాకు లోకమును, అది ఫస్ట్ విషయం. దాని వలన నాకు లోకానికి సిలువేయాలి. సో ఇక్కడ దాని వలన లోకానికి సిలువేయటం అంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూసినట్లయితే మనిషిని ఈ లోకములో ఆకర్షించే కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. మనిషి కొన్ని ఆకర్షణలకు లోనయ్యి వాటిని మోహిస్తాడు. వాటిలో కొన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిలో మనిషి మోహించేవి, మనిషిని ఆకర్షించేవి, అబ్బా అది ఉంటే చాలు చాలా సంతోషిస్తాం. వాటిలో ఒకటి అధికారం. నాకు అధికారం ఇచ్చాడు, సంఘంలో నాకు అధికారం ఇచ్చాడు, గ్రామంలో నాకు అధికారం ఇచ్చాడు. సో అధికారాన్ని చూసి అధికారం ఏం చేస్తుంటే మనిషిని ఏం చేసింది? ఆకర్షించింది. రెండవది గుర్తింపు. మనకి గుర్తించాలి. ఎవరైనా ఈ మీటింగ్కి వచ్చాం, ఎవరైనా మనల్ని గుర్తించాలి. ఒకవేళ గుర్తించకపోతే ఫీల్ అయిపోతాం. గుర్తింపు. జాగ్రత్తగా రండి. అధికారం అనేది మన చేతుల్లో లేదు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో ప్రతి అధికారం, ఒక మాట చదువుదాం. 13వ అధ్యాయం 1-2 వచనాలు. 13వ అధ్యాయం దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. సో అధికారం, జాగ్రత్తగా రండి. అధికారం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. అధికారం అనేది మంద కాదు. జాగ్రత్తగా రండి. ఒక వ్యక్తి నిజంగా అధికారం చేయాలంటే ఆయన అధికారానికి లోబడాలి. మనము మన జీవితంలో మన కుటుంబానికి యజమానుడు, ఆయన అధికారం చేయాలి. ఆయన నిజంగా వాస్తవమైన అధికారము కుటుంబంలో దైవ క్రమమైన అధికారం అతను పాలించాలంటే మొదట అతను దేవుని అధికారముకు లోబడాలి. సో అధికారం అనేది దేవుడిది, దేవుడు మనకిచ్చాడు. సో
దేవుని అధికారము కిందకి లోబడకుండా మన కుటుంబాన్ని సరిగా పాలించలేం. మనం దేవుని అధికారానికి మనం లోబడకుండా మన సంఘములో అధికార పెత్తనం చేయలేం. మనం అది మనం సొంతంగా చేస్తాం, కానీ మనము దైవ అధికారానికి లోబడాలి. నేను చాలా అద్భుతమైన మాట మీకు చెప్తున్నా. నేను దేవుని అధికారములకు లోబడితే నా కుటుంబాన్ని చాలా అద్భుతంగా నేను పాలించగలను, అద్భుతంగా పాలించగలను. నా సంఘాన్ని అద్భుతంగా పాలించగలను. ఒకవేళ నేను దేవుని అధికారానికి లోబడకపోతే, నా జీవితంలో నేను నా కుటుంబాన్ని, నా ముందున్న వారిని ఎవరు నేను సరిగ్గా పాలించ. జాగ్రత్తగానండి. ఒక దైవజనుడు ఎలా చెప్పాడు? ఏం చెప్పాడంటే, బాధ్యత కలిగినటువంటి నాయకుడు, నిజంగా అతని జీవితంలో ఒక మాట చదువుదాం మనం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదువు. ఒక చక్కని మాట ఉంది. అది కాదు 2వ అధ్యాయం 19 వచనం. 19, 20, 22 చూడండి. జాగ్రత్తగా గమనిస్తే, బాధ్యతని తెలుసుకొని బాధ్యతను నిర్వర్తించిన వాడే భక్తి గల నాయకుడు. వినాలి. బాధ్యతను తెలుసుకొని బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించువాడే భక్తి గల నాయకుడు. బాధ్యతను తిరస్కరించిన వ్యక్తి అధికారమును ఆపేక్షించేవాడు. అతడు భక్తి కలిగిన వాడు కాదు. నిజంగా భక్తి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే బాధ్యతను నిర్వర్తిస్తాడు. ఇక్కడ పౌలు గారి దగ్గర చాలా మంది ఉన్నారు, కానీ తిమోతి అన్నారు. పౌలు గారు అందరి గురించి మాట్లాడాల, కానీ తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. నిజముగా మీ కొరకు చింతించేవాడు తిమోతి లాంటి వాడు ఎవడు నా దగ్గర లేడన్నాడు. నిజముగా ఆత్మల కొరకు చింతించేవాడు, నిజంగా నువ్వు రక్షణ పొందితే, నిజంగా నువ్వు దేవుడు పెట్టవైతే, నిజంగా క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడితే, క్రీస్తు రక్తము నీలో ప్రవహిస్తే, ఈ గ్రామములో నశిస్తున్న ఆత్మల గురించిన భారము నీకుండింది. కానీ నీవు క్రీస్తులో నమ్మకం లేకుండా బాధ్యత రహితంగా జీవిస్తే, భక్తి లేని జీవితం జీవిస్తే నీకు బాధ్యత ఉండదు. ఎప్పుడైతే నీకు భక్తి ఉంటే నీకు బాధ్యత కలిగింది. నీకు భక్తి లేకపోతే నీకు బాధ్యత ఉండదు. నువ్వు భక్తి కలిగిన విశ్వాసం అయితే నువ్వు బాధ్యత కలిగి పనిచేస్తావు. నువ్వు అధికారమును ఆపేక్షిస్తే మన జీవితంలో మనము సరిగా మన బాధ్యతనే. పౌలు గారి దగ్గర చాలా మంది ఉన్నారు, కానీ తిమోతి లాంటి వారు ఒక్కరు కూడా నా దగ్గర. ఆ మాట నా హృదయాన్ని బాగా తాకింది. ఏంటి తెలుసా? నిజముగా మీ కొరకు చింతించేవాడు, ఆత్మల కొరకైన చింత, ఆత్మల కొరకైన భారము, ఆత్మల కొరకైన వేదన ఎవరికుందంటే తిమోతి ఒక్కడికే ఉంది, అందరికి లేదు. అందరు దోసుకునే వాళ్ళే. ఆత్మల కొరకు భారం కలిగి, ఆత్మల కొరకు కన్నీరు కార్చేవారు ఎవరైనా ఉన్నారంటే వారు బాధ్యత కలిగి భక్తి కలిగిన వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలుగాక. చేతులెద్దాం అందరమే. హల్లెలూయా. కొద్దిగా గట్టిగా చేద్దాం. హల్లెలూయా. మనకి చింత లేదు ఆత్మల కొరకని. మనకు అధికారం కావాలి, ఆత్మలు అవసరం లేదు. ఆత్మల కొరకైన బాధ. ఒక వ్యక్తి మురేసుకొని చనిపోయాడు. ఆ వ్యక్తి కోసం నేనేం చేయలేకపోయానేమో. ఒకవేళ ఆత్మకు నేను లెక్క చెప్పాలేమో దేవుడికి. ఒక వ్యక్తి అనాలోచన ఎక్కడో తాగి చనిపోయాడు. ఆ వ్యక్తి గురించి ఏడ్చావా? ఎప్పుడైనా ఏడ్చావా? వారి బంధువులు కావచ్చు, వారి రక్త సంబంధులు కావచ్చు, వారి గ్రామస్తులు కావచ్చు, వారి గురించిన భారము, వారి గురించిన చింత కనీసం ఒక 10 నిమిషాలు ఆ రోజు అయ్యా ఆ వ్యక్తి దాటి వెళ్ళిపోయాడు. నేను మీకు చెప్తున్నా, ఏది చేసినా సమయం ఉండగానే చేయాలి.
సమయం దాటిపోతే మనం ఏమీ చేయలేం. సమయం దాటిపోతే దేవుడు నీ ముందు అవకాశాలు పెట్టాడు. ఈ అవకాశాలు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నీ కొరకు రక్తాన్ని వెలగ చెల్లించాడు. ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్నాడు. నిన్ను ఉట్టిగా కొనుక్కోలా. ఏమండి, 60,000 రూపాయలు గేదెను కొంటే ఆ గేదె సరిగా పాలిగిపోతే ఏం చేస్తావు నీవు? 50,000 పెట్టి ఆవు కొంటే ఆవు సరిగా పాలిగిపోతే ఏం చేస్తావు? తన ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్న నీవు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? నీవు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? ఆయన కొరకు ఏం చేస్తున్నావు? ఆయనకు ఇల్లు ఇవ్వాలి, ఆయనకు ఉద్యోగం ఇవ్వాలి, ఆయన కూతురు పెళ్లి చేయాలి, నాకు అన్ని కావాలి, కానీ ఆయన కోసం ఆలోచించే మనసు నీ దగ్గర లేదు. నీదేం భక్తి? నీదేం భక్తి? ఆయన కొరకు ఆలోచించాలి. మనం ఎంత స్వార్థపరులు అంటే ఆయన ఎల్లప్పుడూ మన గురించి ఆలోచించాలి. ఆయన మన కోసం పని చేయాలి, కానీ మనం ఆయన కోసం పనిచేయాలి. మనం ఆయన కోసం. దయచేసి మీరు ఆలోచించండి. దేవుని సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుని వాక్యం చెబుతుంది, అధికారము ఆకర్షించింది. అధికారము ఆకర్షించింది. రెండవది, నేను త్వరగా చెప్తున్నాను, ఎక్కువ చెప్పలేదు. గుర్తింపు. మనకు గుర్తింపు కావాలి. గుర్తింపు కావాలి. జాగ్రత్తగా గమనిస్తే మనము లోకసువార్త 14వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి మనం చూద్దాం. లోకసువార్త 14వ అధ్యాయం. పిలువబడిన వారు ఆ ఆ ఆ ఆ ఆ ఆ జాగ్రత్తగా రండి. శాస్త్రులు పరిసయ్యులు విందుకు వెళ్ళారు. విందుకు వెళితే వాళ్ళు కోరుకునేది ఏమిటంటే అగ్రపీఠాలు. హలో, అగ్రపీఠాలు కోరుతారు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే విందు ప్రారంభంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి అగ్రపీఠ పోటీగా కూర్చుంటారు. ఇప్పుడు మనం భోజనానికి వెళ్తే పరిగెత్తుకుంటే ఎట కూర్చుంటాం? నాకు చోటు కావాలి, నాకు చోటు కావాలి. అలాగే అగ్రపీఠాలు వారు ఆక్రమించారు. యేసు ప్రభు వారికి ఒక ఉపమానం చెప్పారు. అది 7వ వచనం నుండి 14వ వచనం ఇంటికి వెళ్ళి చదివితే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ దేవుడు వారి స్థానాల గురించి వారు పాకులాడుతున్నారు. ఏమండి, వారు స్థానాల గురించి వారు పాకులాడుతుంటే యేసయ్య వారి జీవిత విధానం గురించి మాట్లాడారు. వారి జీవిత విధానం గురించి మాట్లాడారు. వారి జీవితంలో విజయాలు మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాం, అగ్రపీఠాన్ని ఆక్రమించాం, కాబట్టి మేము విజయాన్ని సాధించాం అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? విజయం సాధించడం కంటే విలువలు కలిగి జీవించడం శ్రేష్టం అన్నాడు. విలువలు కలిగి జీవించడం. ఈరోజు విలువలు పడిపోయినాయి తెలుసా మీకు? ఈరోజు సమాజంలో విలువలు లేవు. సమాజంలో విలువ లేదు. యథార్థంగా జీవించే వ్యక్తికి విలువ లేదు. నమ్మకంగా జీవించే వ్యక్తికి విలువ లేదు. దేవుడు చెప్తున్నాడు, విజయాలు సాధించే వ్యక్తిగా కాక విలువలు గ్రహించే వ్యక్తిగా మారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చెబుదాం, దేవునికి స్తోత్రం కలుగా. జాగ్రత్తగా గమనిస్తే సంఘములో మన స్థానము ఎవరిని ప్రభావితం చేయదు. జాగ్రత్తగా వినాలి మాట. సంఘములో మన స్థానము ఎవరిని ప్రభావితం చేయదు, మన జీవిత విధానము ప్రభావితం చేసింది. దేవుని స్తోత్రం కలుగాక. చేతులు ఎత్తడం. ఒకటి తెచ్చారా, 2 తెచ్చారా? 2 తెచ్చినా 2 ఎత్తండి. ఒకటి తెచ్చినాడు. నాకు బాగా కోపం వచ్చినట్టు మీ దగ్గరికి వచ్చి చెప్పారు. నన్ను ఆశామేష్ అనుకోబాక. ఎప్పుడో 30 సంవత్సరాలు మా అబ్బాయి అనుకోబాక. అదేనా? దేవుని స్తోత్రం కలుగాక. సంతోషం గట్టిగా చెబుదాం. జాగ్రత్తగా గమనించండి. స్థానము ఎవరిని ప్రభావితం చేయి. మనం చాలాసార్లు స్థానం గురించి ఆలోచిస్తున్నాం, గుర్తింపు గురించి ఆలోచిస్తున్నాం. మన జీవిత విధానం అనేక మందిని ప్రభావితం చేసింది. బైబిల్లో దానియేలు జీవితము రాజుల్ని ప్రభావితం చేసింది. ఎస్తేరు జీవితము శాసనాలను ప్రభావితం చేసింది. దానియేలు జీవితము రాజులను ప్రభావితం చేసింది. ఎస్తేరు జీవితము శాసనాలను ప్రభావితం చేసింది. మరి మన జీవితం ఎవరు ప్రభావితం? మన ఇంట్లో భర్త మారలేదు. హలో, మన కొడుకుని మార్చుకోలేకపోయావు. ఎందుకో తెలుసా? మనం చేసే భక్తి వాడి మీద ఎఫెక్ట్ చూపిట్లా. ప్రభావితం లేని క్రైస్తవ జీవితం ప్రభావితమైంది. క్రైస్తవ జీవితం ప్రభావితమైంది. క్రైస్తవ జీవితం లెక్క చెప్పేది, లెక్క చెప్పంది కాదు. ఒకరోజు లెక్క చెప్పాలి మన దేవుడికి. ఏమి ఇచ్చాడో, మనకి ఏం చేశాడో, వాటన్నిటి గురించి లెక్క చెప్పాలి. ఖచ్చితంగా లెక్క చూస్తాడు, డొక్క చించేస్తాడు మళ్ళీ ఆయన. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని ఒక వాక్యం చెబుతుంది. రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూద్దాం.
14 అధ్యాయం 12 వచ్చిన చదువు. 14 అధ్యాయం 12 వచ్చిన. ఆ ఆ ఆ ఆ మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించవ. సో మన జీవితంలో మనం లెక్క చెప్పాలి. ఎవరి గురించి? పక్కనాల గురించి కాదు. నో పక్కనాల గురించి, మన గురించి లెక్క. నా గురించి నన్ను అడుగుతాడు, నీ గురించి నన్ను అడుగుతాడు. కనుక నీకిచ్చిన భక్తి జీవితం ఎలా కొనసాగించవనేది దేవుడు నిన్ను అడుగుతాడు. కనుక రాత్రి నేను మీకు మొదటి మాట చెప్తున్నాను. సిలువ లోకానికి, మనుష్యులకు సిలువేయాలి. ఏ పరిస్థితులు నిన్ను లోకం వైపు ఆకర్షిస్తున్నాయో ఆ పరిస్థితుల వైపు ఆకర్షితులు కాకుండా ప్రభు వైపు ఆకర్షితుడై నీ జీవితాన్ని ప్రభావితమైన జీవితంగా మార్చుకోవాలి. నీ జీవితం ప్రభావితం చేయాలి. నీ జీవితం. రైన్హార్డ్ బాంకే చనిపోయాడు. రైన్హార్డ్ బాంకే పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభు అడిగాడు, నా కుమారుడు బాంకే, ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు నా కోసం? నా కుమారుడు బిలిగ్రహం, ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు? ప్రభా, ఇదిగో ఈ 10 కోట్ల మంది ప్రజలను నేను ప్రభావితం చేశానని చెప్పాడు. చప్పలు కొడదాం దేవుడికి, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. హల్లెలూయా. మీరు ఎవరు సంతోషంగా ఉండట్లేరు. మీరు కాలి నిప్పుల మీద నీళ్లు పోసేవాళ్ళగా ఉన్నారు. అర్థమైందా? గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. ఎక్కడ శక్తి ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగిస్తాం? ఆయన కోసం ఉపయోగించకుండా దేవుని స్తోత్రం కలుగాక. సో మన జీవితము ప్రభావితమైనది. ఒక్క ఎస్తేరు 127 దేశాల శాసనాలు మార్చేసింది. ఏమండి? ఒక్క దానియేలు చూసినప్పుడు రాజులు ప్రభావితం అయిపోయారు. సో మనం చూసినప్పుడు ఎవరు ప్రభావితం అవుతున్నారు? ఆలోచించాలి. ఒకవేళ ఎవరైనా ప్రభావితం అవ్వాలంటే ఏది నిన్ను ఆకర్షిస్తుందో దానిని నువ్వు సిలువేయాలి. ఎప్పుడైతే సిలివేస్తావో, ఆ సిలివేసి అనుభవంలోకి వెళ్తావో, నిన్ను చూసిన వారు నువ్వు మాట చెప్పనవసరం లేదు, ప్రభుని నమ్ముకో అని చెప్పనవసరం లేదు. వారంతటా వారే వచ్చి ప్రభుని నమ్ముకో. సో నీ జీవితం వారి మీద ఎఫెక్ట్ కలిగింది. ఈరోజు అలాంటి క్రైస్తవ జీవితం లేదు. అగస్టీన్ తన తల్లి ప్రార్థన జీవితం అతని మీద ఎఫెక్ట్ కలిగింది, అతని మీద పడిపోయింది. ఆ ప్రార్థన ప్రవాహములో కొట్టుకొని వచ్చాడు దేవుడి దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగాక. సో మనం అలాంటి జీవితం మనం జీవించాలి. ఇది అసామాన్యమైన జీవితం, క్రైస్తవ జీవితం. ఏదో చర్చికి వెళ్ళాను వచ్చేసినాను కాదు. నా జీవితం ప్రభావితమే చేయాలి. నా జీవితం, నా కుటుంబాన్ని, నా వీధిని, నా గ్రామాన్ని, నా జీవితం ప్రభావితం చేయాలి. ఈరోజు స్వార్థ ప్రకటించడానికి లేదు. ఇప్పుడు స్వార్థ ప్రకటించడం కాదు, నీ జీవితమే ఒక స్వార్థగా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగాక. నీ జీవితం ఒక స్వార్థ మారాలి. నేను చూసిన వారు దయచేసి ఆలోచించండి. అందుకే మొదటి మాట మీకు చెప్తున్నా, నీ జీవితాన్ని అధికారం ఆకర్షిస్తుందా? హోదా ఆకర్షిస్తుందా? గుర్తింపు ఆకర్షిస్తుందా? ధనము ఆకర్షిస్తుందా? ఇవి మనల్ని ఆకర్షిస్తాయి. ధనాన్ని ప్రేమించబాక, ధనాన్ని నమ్ముకోబాక. ధనము కావాలి, కానీ నమ్మకం ధనం మీద కాదు, నమ్మకం దేవుడి మీద పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగాక. అందుకే ప్రభు చెప్పాడు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి ధనం మీద కాదు, దేవుని మీద నమ్మకం ఉంచని చెప్పి ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. చూడండి, మొదటి తిమోతి 17 వచ్చింది. యెహమందు 6వ అధ్యాయం 17 వచ్చింది. అస్థిరమందు ధనమందు నమ్మికంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. తిమోతి పత్రిక, మొదటి పత్రిక, 2 పత్రిక, తీతు పత్రికలో ఆజ్ఞాపించు అనే మాట చాలా గొప్పది. అదేం తెలుసా? ఒక కమాండర్ సైనికులను ఆజ్ఞాపించినట్టు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి ఆజ్ఞాపిస్తున్నాడంటే, మీరు ధనం మీద నమ్మిక పెట్టబాకండి, సమస్తమును ధారాళముగా దయచేయి దేవుని మీద నమ్మిక. సో ధనం వల్ల ఆకర్షించండి.
ధనం మీద మనం ఫోకస్ పెట్టకూడదు. మన హృదయం, యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 6 నీ హృదయం ఎక్కడ ఉండిద్దో నీ కళ్ళు అక్కడే ఉంటాయి. కనుక మన హృదయములో ధనం మీద ఆశ ఉంటే, జాగ్రత్తగా నీ మాట, హృదయములో దేని కొరకు కోరిక కలిగి ఉన్నామో కళ్ళు దాన్ని వెతుకుతాయి. హృదయములో దేని మీద కోరిక కలిగి ఉన్నామో కళ్ళు దాన్ని వెతుకుతాయి. సో అందుకే హృదయములో కోరిక ఏంటంటే ప్రభు మీద కోరిక, ప్రభు మీద ఆశ కలిగి ఉన్నప్పుడు మన కళ్ళు కూడా ప్రభువుని వెతకడం ప్రారంభిస్తాయి. కనుక నా ప్రియ దేవుళ్ళారా, మొదటి మాట, మనము సిలువ వేయబడ, ఏది మనల్ని ఆకర్షిస్తుందో, ఏది మనల్ని ఆకర్షించడానికి సిద్ధంగా ఉందో దాని విషయంలో మనం దాన్ని సిలువేయాలి. రెండోది మరలా చదువుతాం, గలతీ పత్రిక 6:14 వచ్చింది. ఆ ఆ ఆ చూడండి, రెండోది, లోకమునకు నేను సిలువబడాను, లోకమునకు నేను. ఇక్కడ చాలా అద్భుతమైన మాట రాయబడింది. ఒక విశ్వాసి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక విశ్వాసి లోక విషయాల్లో చచ్చిపోయిన వాడైపోవాలి. లోక విషయాల్లో చచ్చిపోవాలి. కానీ అలాగని ఇప్పుడు చర్చికొచ్చి లోక విషయాలు ఎక్కువ నేర్చుకుంటున్నారు. తెలుసు మీకు? ఆ అమ్మ లిప్టిక్ వేసింది, నేనెందుకు వేయకూడదు? ఎవరో టీవీలో వాక్యం చెప్పామో పూలు పెట్టుకుందంట, లిప్టిక్ వేసిందంట. ఈమె కూడా పూలు పెట్టుకుని లిప్టిక్ గారు చూసారా? ఆలోచించారా? ఆ అమ్మ బొట్టు పెట్టుకుంది కాబట్టి నేను ఎందుకు పెట్టుకోకూడదు? మీరు ఆలోచించండి. లోక విషయంలో చనిపోవాలి. లోక విషయంలో చనిపోవాలి. ఏ విషయాల్లో చనిపోవాలి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ పత్రిక 4 9-10 వచనాలు చూడండి. 2 కొరింథీ 4 9-10 వచనాలు చదవండి. దిక్కులేని వారం కాదు. ఆ ఆ ఆ ఆ ఆ సో ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. అక్కడ ఏం తెలుసా? మేము ఎల్లప్పుడూ మరణానికి అప్పగించబడుతున్నాం. పౌలు గారు అంటాడు, నేను దినదినము చనిపోతున్నాను అంటాడు 2 కొరింథీ పత్రిక. ఏమిటిది చనిపోవడం అంటే? ప్రతి దినము నీ ఇష్టం విషయంలో చచ్చిపోవాలి. ప్రతి దినము నీ స్వార్థం విషయంలో చనిపోవాలి. ప్రతి దినము నీ జ్ఞాన విషయంలో చచ్చిపోవాలి. నువ్వు సావకపోతే, జాగ్రత్తగా వినాలి, యేసుప్రభు చెప్పాడు, గోధుమ గింజ చనిపోయి భూమిలోకి వెళ్ళపోతే మొలక రాదని చెప్పాడు యేసయ్య. సో మన జీవితము, యేసయ్య చనిపోయాడు, ఆయన భూమిలోకి వెళ్ళిపోయాడు, ఆయన విస్తారంగా ఫలించాడు. సో మన జీవితం కూడా మనం లోక విషయంలో చనిపోవాలి. ఏంటి లోక విషయం అంటే? నా స్వార్థ విషయంలో చనిపోవాలి, నా ఇష్ట విషయంలో చనిపోవాలి. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసయ్య చెప్పాడు యోహాను సువార్త 6 నేను నా ఇష్టము నెరవేర్చుటకు రాలా, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. సభలు కొడదాం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నీ జీవితంలో నీ విశ్వాసిగా దేవుని బిడ్డగా జీవిస్తూ నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నీ విషయం కానీ, నీ బిడ్డల విషయం కానీ, నీ సంఘం విషయం కానీ. సో ఏదైనా సరే, ప్రభువా నీ చిత్తమే జరగాలి, నా ఇష్టం కాదు. నా ఇష్టం విషయంలోనే చనిపోవాలి. పౌలు గారు అన్నాడు, నేను ఎల్లప్పుడూ మరణానికి అప్పగించబడుతున్నాను. ఎల్లప్పుడూ చనిపోవాలి, దినదినము చనిపోవాలి. చూడ 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 1 కొరింథీ 15:30 చదువుదాం. 15 1 కొరింథీ మరియు స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తండి. ఏమండి, పోను 8 గంటలు, రాను 8 గంటలు, మొత్తం 16 గంటలు ప్రయాణం చేసి వచ్చాం. కనీసం గంటనే మాట్లాడాలి మేము. ఏమైనా న్యాయం ఉందా మీకు? స్తోత్రం చెప్పండి చెప్పట్లేదు మీరు. రేపు వెళ్ళిపోతాం. వాళ్ళు పిలిచినా రాని. మీరు ఎలా ఉండకూడదు. దేవుడి దగ్గర ఎలా ఉండాలి? ఇక్కడ రాజుగారు నిలబడి బంగారు నాణ్యాలు ఇసిరేస్తున్నాను అనుకో, పొలం బంగారం ఎంత ఇప్పుడు? సవరా
లక్ష కాదు, పోయింది, పైకి వెళ్ళిపోయింది అంట. తెలుసు మీకు? ఆ కొనేవాళ్ళకి అర్థమైంది ఎంతో. విసిరేస్తున్నట్టు ఏమని చేస్తారు అప్పుడు? పరిగెత్తాం, కాసుకుంటాం. వెండి బంగారమును కంటే శ్రేష్టమైంది నా దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. ఆయన వాక్యం ఎంత, నేను చెప్తున్నా, బంగారం మనల్ని బతికించదు, నా దేవుని మాట మనల్ని బతికించేసింది. బంగారం మనల్ని చావకుండా ఆపలేదు, నా దేవుని మాట ఆపగలదు. అని బంగారం ఇచ్చిన ఇల్లు మనమే వేసే కేవలం మనం. మీకు అర్థమవుతుందా? అందుకని ఇక్కడ పౌలు గారు అన్నాడు రెండో విషయం, సిలువ, నేను సిలువ వేయబడి ఉన్నాను. నేను లోకానికి మనుషులను సిలువేశాను, ఇప్పుడు మనుషులను లోకానికి సిలువేస్తున్నాను. నేను చచ్చిపోతున్నా. ఎప్పుడో తెలుసా? దినము చనిపోతున్నా. దేవుని స్తోత్రం కలుగాక. ఎప్పుడైనా ప్రార్థన చేశారు? ఎలాంటి ప్రార్థన? ప్రభువా, నాలో నేను అనే వ్యక్తిని చంపేయండి. నాలో నేను అనే వ్యక్తి, స్వార్థము, స్వజ్ఞానము, స్వచిత్తము చనిపోవాలి. మనము చచ్చిపోతేనే నిజమైన ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. చనిపోకపోతే నిజమైన ఆత్మీయ జీవితం ప్రారంభం కాదు. వాచ్మెన్ నీ అనే దైవజనుడు అమెరికాలో మిషనరీగా ఉన్నాడు. 20 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏం తెలుసా? నా కుమారుడా, వాచ్మెన్ నీ, ఏ వ్యక్తి అయితే విరిగిపోడో ఆ వ్యక్తి నాకు పనికిరాడు అన్నాడు. ఏ వ్యక్తి అయితే విరగొట్టబడడో ఆ వ్యక్తి నా ప్రజలకు పనికిరాడు, నాకు పనికిరాడు. సో విరగొట్టబడటం అంటే ఏంటి? మనం చనిపోవాలి. మనం చనిపోయే భూమిలోకి వెళ్తే విరగొట్టబడతాం. మనం విరగొట్టబడితేనే నిజమైన సువాసన బయటకు వచ్చింది మనలో నుంచి. దేవుని స్తోత్రం కలుగాక. ఆ స్త్రీ అత్తరు తెచ్చి ఆయన పాదముల దగ్గర పగలగొట్టింది. ఆ పగలగొట్టినప్పుడు ఆ ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోయింది. పైన ఉన్నటువంటి గర్వము, నేను అనే మనస్సు విరగొట్టింది, నేను అనేదాన్ని. సో అది విరిగితేనే ఆత్మీయ జీవితం ఏంటో నీకు అర్థమైంది. పక్కనున్న మనిషి విలువ నీకు అర్థమైంది, దేవుడు విలువ నీకు అర్థమైంది, నీ విలువ నీకు అర్థమైంది. నువ్వు విరగొట్టబడకుండా నువ్వెవరువో నీకు తెలియదు. నీ స్థానం ఏంటో నీకు తెలియదు. నీ విలువేంటో నీకు తెలియదు. నీ విలువేంటో నీకు తెలియాలంటే, నీ స్థానం ఏంటో నీకు తెలియాలంటే నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలి? ప్రభువా, నా జీవితంలో నేను అనే వ్యక్తి ఉన్నాడు, అతన్ని విరగొట్టండి ప్రార్థన చేయాలి. నేను చాలా సంవత్సరాలు ప్రార్థన చేశా, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నాలో నేను అనే వ్యక్తిని విరగొట్టండి. మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే ప్రభు పని చేస్తాడు. మనం ప్రార్థన చేయకపోతే పనికిరాడు. బైబిల్ చెబుతుంది 34వ కీర్తన 51వ కీర్తన 17వ వచనం అన్నాడు, విరిగిన మనసే నాకు ఇష్టమైన బలియాగం. విరిగిన మనసు. ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తా. చూడండి, యెహోషువ సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేశాడు, సూర్యచంద్రుని ఆపేశాడు. ఏమండి, ఏలియా ఆకాశంలో వర్షాన్ని ఆపేశాడు. కానీ గుడ్డివాడిని ఎవరు ఆపాడు? గుడ్డివాడు ఎవరిని ఆపాడు? యేసయ్యను. ఎవరు గొప్పవాళ్ళు? చెప్పండి. యెహోషువ గొప్పోడా? ఏలియా గొప్పోడా? గుడ్డివాడు గొప్పోడా? చెప్పండి. ఎవరు గొప్పోళ్ళు? గుడ్డివాడు గొప్పడు. ఎందుకు గొప్పోడు గుడ్డివాడు? ఎలా ఆపగలిగాడు గుడ్డివాడు? గుడ్డివాడికి అంత భక్తి లేదు పాపం. గుడ్డివాడు అంత లోతుగా ప్రార్థన చేయలేదే. ఆశ్చర్యం ఏంటి తెలుసా? గుడ్డివాడు ఎందుకు ఆపాడు తెలుసా? గుడ్డివాడు దేవుని ఎదుట దీనుడిగా మారిపోయాడు. గుడ్డివాడు విరగొట్టబడ్డాడు. అందుకే గుడ్డివాడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా కళ్ళు బాగు చేయనలా ఒకే ఒక్క మాట అన్నాడు, దావీదు కుమారుడా, నన్ను కనికరించు అని కేకేశాడు. దేవుని కనికరం కోసం ఎవరు కేకేస్తారు తెలుసా? విరగొట్టబడ్డవాళ్ళు కాకేస్తారు. విరగొట్టబడిన వాళ్ళు, ప్రభువా నాకు బంగళా కావాలి, ప్రభువా నాకు కారు కావాలి, ప్రభువా నాకు పొలాలు కావాలని అడుగుతారు. విరగొట్టబడిన వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? నీ కనికరం ఉంటే చాలు నాకు అడుగుతాడు. అడిగే ఎప్పుడన్నా నాకు కనికరించాయి, నీ కనికరం నాకు చాలు, నీ కనికరం చాలు. నేను మీకు చెప్తున్నాను, కనికరం ఎవరికి ఇస్తారు తెలుసా? దీనులకు కృపిస్తాను. నువ్వు దీనుడిగా మారాలి. నువ్వు దీనుడిగా మారాలంటే నీలో ఉన్న అహంకారము, గర్వం అంతా పగలగొట్టబడాలి. ఆయనకి అప్పగించుకోవాలి. ఆయన నిన్ను విరిస్తాడు. సో నువ్వు సిలువ వేయబడి అనుమతున్నా. సిలువ గురించి మాట్లాడలే, సిలువ గురించి పాఠం కాదు. నన్ను సిలువేయి ప్రభువా, నన్ను సిలువేయి, నేను సిలువకు అప్పగిస్తున్నాను. నా ద్వారా నా కుటుంబానికి లాభం లేదు,
నా ద్వారా నా సంఘానికి లాభం లేదు, నా ద్వారా నా గ్రామానికి లాభం లేదు, నా వల్ల ప్రయోజనం లేదు, బతికున్నాననే పేరు కానీ ప్రయోజనం లేదు నా ద్వారా. నేను ప్రార్థన చేస్తే ఒక తల్లి ప్రార్థన చేసి ఆమె భర్త భయంకరమైన తాగుబోతు. అందరూ చెప్పారా స్నేహితులు, అమ్మా ఆ భర్తను విడిచిపెట్టు, మరొక భర్తను పెళ్లి చేసుకో. వాళ్ళు ఇచ్చిన సలహా, ఆ భర్తను వదిలిపెట్టు, మరొక ఆయన పెళ్లి చేసుకో. అవేమన్నా తెలుసా? మీరందరూ అలా చేయండి, నేను కూడా చేస్తాను. మీరు చేయండి ముందు, తర్వాత నేను చేస్తాను. ఆవిడ ప్రార్థించింది, ఆవిడ ప్రార్థన ప్రవాహములో ప్రభు దగ్గరికి కొట్టుకొచ్చాడు వాళ్ళ భర్త. దేవుని స్తోత్రం కలుగాక. ఈ రోజు ప్రపంచంలో గొప్ప దైవజనుడయ్యాడు ఆయన. చప్పట్లు కొడదాం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అతను దీనుడుగా మారాడు. అతడు ఆశతో ఆకలితో కేకేస్తున్నాడు యేసయ్య. ఈరోజు మనం కేకేస్తున్నాం, ఈరోజు మనం పాట పాడుతున్నాం, మనలో ఆకలి లేదు. మన ఆకలి లోకం గురించి, మన ఆకలి లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో సమకూర్చాలి, దానికోసం కాదు. కానీ మన యేసయ్య కొరకు నిజంగా ఆకలి కలిగి కేకేస్తే అదే యేసయ్య గుడ్డివాడు కొరకు ఆగాడు, నీ కొరకు కూడా ఆగగలడు ఆయన. దేవుని స్తోత్రం కలుగాక. నా ప్రియ దేవుని సంగమా, రెండవ మాట మీకు చెప్తున్నా, మనం సిలువ మనలో మనం మారడం అంత ఈజీ కాదు, మనం మారొచ్చేది మనం మార్చుకోలేము. మనల్ని ఆయన మార్చాలి. ఆయన మార్చాలంటే ఆయనకి మనం అప్పగించుకోవాలి. ఆయన అప్పుడు మనలో ఉన్న కఠినత్వాన్ని వెరగొడటం ప్రారంభిస్తాం. అప్పుడే నీ ప్రవేశము, నీ ప్రార్థన, నీ పాట, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అబ్బాయి ఎంత ఆశీర్వాదం. ఒక తల్లి గారు ఉన్నారు, మీకు తెలుసు లేదో, పావురులో ఉన్నారు, చనిపోయారు. ఆవిడ సంతోషమ్మ గారు చనిపోయారు. ఆవిడ ముసలావిడే, సంవత్సరానికి 40 రోజులు ఉపవాసం, కఠిన ఉపవాసం. ఆవిడ ఇంటిలో అడుగు పెడితే చాలు, వీధిలో అడుగు పెడితే చాలు, సమస్తము చెప్పేస్తారు. ప్రార్థన కూడా చేయడం అసలు, ఇంట్లో అడుగు పెడితే చాలు చెప్పేసి మొత్తం. సో ఆ ప్రభావితమైన జీవితం జీవించాలంటే మనము సిలువే. నా ప్రభా నన్ను సిలువై ఆయన ఎప్పుడైనా అడిగావా? ఆలోచించు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువు. 17వ వచనం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చెబుదాం, గట్టిగా చెబుదాం. సంతోషంగా అందరు గట్టిగా చెబుదాం. ఇంకా కొంచెం ఎక్కువ చెప్పండి అయ్యగారు అన్న వాళ్ళు, గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, మంచి పని చేశారు. మీరు ఎంత ఎక్కువ చెప్పండి నేను చెప్పనులేండి. గంట కంటే ఎక్కువ చెప్తే మీరు వినరు, ఎవరే వినరు. వినేదే అదిగో మాస్టర్ గారికి తెలిసి 50 నిమిషాలు 45 నిమిషాలు, ఆ తర్వాత ఇనికిడి కోల్పోతాం. ఇక మనం కొట్టుకోవటమే, ఏముండదు అక్కడ. సో ఇక్కడ 3వ చూస్తే సిలువ ముద్రను చూపిస్తుంది. ముద్ర అంటే శ్రమలు. ఎలాంటి శ్రమలు పడ్డాడు పౌలు గారు అంటే, ఒక మాట అంటాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24 వచ్చింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24 వచ్చింది. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నేను సంపూర్ణము చేశాను. జాగ్రత్త గమనించండి. క్రీస్తు ఏనమ్మా జాగ్రత్త. క్రీస్తు పౌలు కొరకు శ్రమ పడ్డాడు. పౌలు క్రీస్తు కొరకు శ్రమ పడ్డాడు. క్రీస్తు పౌలు కొరకు శ్రమ పడ్డాడు. పౌలు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నాడు. సో క్రీస్తు మన కొరకు ఎంత శ్రమ పడ్డాడు, మరి క్రీస్తు కొరకు ఎంత శ్రమ పడ్డా మనం? ముద్ర చాలా శ్రేష్టమైంది. ముద్ర దేనికి చూసిన తెలుసా? పని ముగింపుకు చూచిన. ముద్ర దేనికి చూసిన తెలుసా? స్వంతానికి చూచిన. భూమి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత స్టాంప్ వేస్తాడు. ఈ రోజు నుంచి ఇది నా భూమి, ముద్రేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. పూర్వకాలంలో యజమానుల దగ్గర బానిసలు ఉండేవాళ్ళు. బానిసలకి ముద్రలు వేసేవారు. ఆ ముద్ర ఏం చెప్పిందంటే, ఇతను ఫలానా యజమానుడికి చెందిన వ్యక్తి, అని రుజువు చూపిస్తుంది. కనుక మన జీవితంలో గమనించినది, క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు, మనం క్రీస్తు కొరకు ఏం శ్రమ. పౌలు ఎంత అద్భుత స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, క్రీస్తు శ్రమలలో కొదువైన వాటిని
నా వంతు నా శరీరమందు నేను భరించుతున్నాను. దేవుని స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. మా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆ ముద్రను బట్టి వారు గుర్తిస్తారు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఏ విధమైన శ్రమలు అనుభవించావా నీవు? ఏ విధమైన శ్రమ? ఆ గుర్తులు ఏం చేస్తాయంటే, ఆ గుర్తులు యజమానుడు నేను గుర్తిస్తాడు. ఆ ముద్రలు చూసినప్పుడు ఈమె నా వ్యక్తి, నాకు చెందిన వ్యక్తి. సో నన్ను నమ్మిన తర్వాత చాలా శ్రమలు పడ్డాది. ఆ శ్రమలన్నీ ముద్రలుగా మిగిలిపోయినాయి ఆమె జీవితంలో. ఈ రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పౌలు గారు దేవుని నమ్ముకున్నాడు. పౌలు గారు ఒక సెకండ్ మాట చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు. అయినను బైబిల్ చూద్దాం. సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఏమండి? ఆధిక్యపరంగా నష్టపోయాడు. ఆధిక్యపరంగా, ఆస్తిపరంగా నష్టపోయాడు, ఆరోగ్యపరంగా నష్టపోయాడు. సమాజంలో మంచి పేరుంది పౌలు గారికి, దాని విషయంలో నష్టపోయాడు. 7 విధములైన నష్టాలు పొందాడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత. హలో, మనం ఏమంటామంటే, నేను ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రభు నాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, లిస్ట్ రాసుకుంటాం మనం. కానీ పౌలు గారిని అడిగితే పౌలు గారు లిస్ట్ రాస్తున్నాడు. ఏం తెలుసా? నేను ఆరోగ్య విషయంలో నష్టపోయా, ఆర్థిక విషయంలో నష్టపోయా, ఆధిక్య విద్యలో నష్టపోయా, సమాజంలో మంచి పేరు స్థానం ఉంది, దాని విషయంలో నష్టపోయా. నాకు ఏవేవి లాభకరం అని అనుకున్నానో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. ఈరోజు మనం చూస్తే క్రీస్తును నమ్ముకున్న తర్వాత నష్టపోయిన వారెవరు, లాభం పొందిన వారు మనం ఆలోచిస్తే, ఈరోజు మనం చూస్తున్న మణిపూర్లో సమస్తానికి కప్పుకున్న దుప్పటి కూడా లేదు తెలుసు. ఈ మధ్య మేము డబ్బులు పంపించాం మా సంఘం వరకు, వాళ్ళకి రగ్గులు కొనిచ్చారు. దయచేసి మీరు ఆలోచించండి, క్రీస్తు కొరకు మనము ఏమి పోగొట్టుకున్నాం? శ్రమ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చూస్తున్నాం, శ్రమ లేని బోధ, శ్రమ లేని పరిస్థితులు సంఘానికి కావాలని కోరుకుంటున్నాం. నేను ఒక రహస్యం మీకు చెప్తున్నా, శ్రమ లేకపోతే నీకు మహిమ లేదు, నీకు నాకు మహిమ లేదు. బైబిల్లో రోమాపత్రిక 8వ అధ్యాయం ఒక లేఖనం చూపించి నేను ముగిస్తాను. 8వ అధ్యాయం 17 వచనాన్ని చూద్దాం. 17-18 వచనాలు. మనం పిల్లలమైతే మనము వారసులమే, అనగా దేవుని వారసులమే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. దేవునికి స్తోత్రం కలుగా. ఒకసారి నా వైపు చూడండి. శ్రమ లేకుండా మహిమ లేదు, సిలువ లేకుండా సింహాసనము లేదు. జాగ్రత్తగా నాలే. శ్రమ లేకుండా మహిమ లేదు. ఈరోజు మనం, నాకు ఏ శ్రమ వద్దండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఏమి రాకూడదు. చిన్న నొప్పి తట్టుకోలేవండి, చిన్న బాధ తట్టుకోలేవండి, చిన్న ఇబ్బంది తట్టుకోలేవండి. ఏమండి? ప్రభువుని నమ్ముకున్న తర్వాత అనేక దినాలు అన్నం లేదు నాకు, అనేక దినాలు వస్త్రాలు లేవు, అనేక దినాలు నడిచెళ్ళా డబ్బులు లేకుండా, అనేక దినాలు. దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు నీవు ఏది నష్టపోయావు? ఎక్కడన్నాడు పౌలు గారు, మనకేం కావాలి? ఆస్తి కావాలి, కానీ అప్పుల్లో భాగం వద్దు, మనకి ఆస్తిలో భాగం కావాలి కదా. తెలివైన క్రైస్తవులు కదా. ఏమండి? ఆస్తిలో భాగం కావాలి, అప్పుల్లో భాగం వద్దు మనకి. సో బైబిల్ చెబుతుంది, శ్రమలో నీకు భాగము లేకపోతే మహిమలో నీకు వారసత్వం లేదు. రేపు మహిమలోకి వెళ్తాం. మన ప్రభు రాబోతున్నాడు, ఆయన మన కోసం మహిమ తెస్తున్నాడు, మహిమ కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు సంఘాన్ని మహిమ కోసం జన్మించాం, మహిమ కోసం భద్రపరచబడుతున్నాం, మహిమ కోసం వెళ్ళబోతున్నాం రేపు. సో ఆ మహిమను నువ్వు పొందుకోవాలంటే నీ జీవులు శ్రమ కావాలి. నీ శ్రమ ఏం చేసి తెలుసా? నిన్ను క్రీస్తు స్వారూప్యములకు మార్చివేసింది. ఆయన నిన్ను పిలిచిన విధానం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో చక్కని మాట రాయబడింది. 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఎందుకనగా అనేక సహోదరులను జ్యేష్ఠుడు ఒకరట్లు
ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా చేశాడు. ఎవరు నీతిమంతులుగా చేశాడో వారిని మహిమపరిచాడు. దేవుని స్తోత్రం కలుగాక. సో ఆయన పిలిచిన పిలుపులో ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? మనందరము ఆయనలాగా మారిపోవాలి. మనందరము ఆయనలాగా ఉండాలి. జాగ్రత్తగా రండి. ఆ సంఘం ఈ సంఘం కాదు. ఆయనలాగా ఎవరు మారతారో వాళ్ళే పైకి వెళ్తారు. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకంటే ఆయన పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఇష్టపడాలంటే ఆయన లాంటి పెళ్లి కూతురు కోసం రాబోతున్నాడు. ఆయన లాంటి కన్యక కోసం రాబోతున్నాడు. ఆ కన్యకే దేవుని సంఘము. ఆ సంఘము క్రీస్తు స్వరూప్యం కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూప్యం కలిగి ఉండాలంటే ఆ సంఘము శ్రమల మధ్య వెళ్ళాలి. శ్రమల మధ్య వెళ్ళకపోతే క్రీస్తు మారేవా? నీ కళ్ళంతా యసమే. ఏమండి, ఆ అమ్మ చూసిందండి బాబు, 3 రోజుల నుంచి అన్న తినబుద్ధి కాటాడు. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి, ఏ అమ్మ చూసిందంటే, ఆ అమ్మేనండి, మీకు తెలీదా? ఆ అమ్మ చెడు పెట్టిందండి బాబు, చెడుగు చల్లంగా చేసింది. ఆ అమ్మ సూపు నా మీద పడింది. చూసారు మీరు? ఏమండి ఏముంది మన సూపులో, మన మాటలో ఏముంది, మన సూపులో ఏముంది? మన నోరు తెరిస్తే ఏం మాట్లాడతాం మనకే తెలియదు. అసలు మనం ఎవరు ఉన్న సంగతి మర్చిపోతాం. ఇంకా మన చర్చలోనికి అమ్మ వచ్చింది. మనకి చర్చిలో మాత్రం ఎలా ఉంటాం? దేవదూతల్లాగా ఉంటాం. ఇంటికి రాగలే ఏమైపోతాం? మారిపోతాం. సో అది కాదు, నేను మీరు ఒకరిని అందించట్లేదు. సో మనందరము కూడా ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, ఆ పిలుపులో మన ఉద్దేశం ఏంటంటే మనం ఆయనలాగా మారి, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు కనుక ఎవరిని పిలిచాడో వారు ఆయన స్వరూప్యములోకి మార్చబడాలని 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, ఆయన మహిమ కోసం మనం జీవించాలి. రెండవది, ఆయనలాగా మారిపోవాలి. ఆయనలాగా మనం మారితే ఆయన మహిమ కోసం మనం జీవిస్తాం. నేను వాక్యం చెప్తుంది. సో శ్రమ కావాలి. శ్రమ లేకపోతే మహిమ లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన మహిమను తీసుకొస్తున్నాడు. ఆయన మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగిన కాదు. అందుకని బైబిల్ చెప్తుంది, ఏం తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తున్నాం. ఎవరు చూస్తున్నారు? అమ్మ చెప్పండి, ఎవరు చూస్తున్నారు? సృష్టి. ఎవరి కోసం? ఆయన పిల్లలు, ఆయనలాగా ఉన్న పిల్లలు భూమి మీద కనబడతారన్న సృష్టి ఎదుగుతున్నాను. మనం వెతకలేకపోతాం. సృష్టి వెతుకుతుంది. అందుకే మన జీవితంలో ఆయన వలె మారాలంటే సో మన జీవితంలో శ్రమ కావాలి. ముద్ర. ఈ శ్రమ లేకపోతే యజమానుడు నిన్ను గుర్తించలేడు. యజమానుడి సొంతం కాలేవు నీవు. యజమానుడు వచ్చినప్పుడు ఎదుర్కోలేవు. దయచేసి దేవుని సేవకుడుగా బతిమలాడతాను. ఈ రాత్రికాల సమయంలో ఒకటి, ఏది నిన్ను ఆకర్షిస్తుందో దాన్ని నువ్వు సిలువేయాలి. 2, ఏది నీ జీవితంలో నేను అనేది ఉందో దాన్ని నువ్వు చచ్చిపోవాలి. దాని విషయం నువ్వు చచ్చిపోవాలి. మన ప్రార్థనలో నాణ్యత ఉండాలి. మన ప్రార్థనలో నాణ్యత లేదు. మన ప్రార్థన ఆత్మ సంబంధమైనగా కనపట్లేదు. అసలు మన ప్రార్థన మనం ఎలాంటి అంటే ఆత్మ సంబంధమైన క్రీస్తుని సేవించడానికి ప్రకృతి సంబంధ వ్యక్తిగా జీవించి ఆత్మ సంబంధమైన క్రీస్తుని సేవించలేము. మనం ఆత్మ సంబంధమైన క్రీస్తుని సేవించాలంటే ఆత్మ సంబంధ వ్యక్తిగా నేను మారిపోవాలి. దయచేసి ఆలోచించండి. ఆత్మ సంబంధం చూడండి. శారా గురించి, హగరు గురించి చెప్తాడు. హగరు శరీర సంబంధమైన వ్యక్తి అయితే శారా ఆత్మ సంబంధం వ్యక్తి. మన జీవితంలో ప్రభువుని సేవించడం, క్రైస్తవ జీవించడం అంత సులువని అనుకోబాకండి. అది చాలా ఖరీదైంది, అది కాస్ట్లీ అయింది. ఆ కాస్ట్లీ చెల్లించాలి. ఆ కాస్ట్లీ చెల్లిస్తేనే ఆయన దగ్గరికి మనం వెళ్తాం. ఊరికినే వెళ్ళాం. చచ్చికెళ్ళాడంటే చచ్చిపోయాడు, పరలోకం పోయాడు అనుకోబాకండి. ఊరిని వెళ్ళాడు. పరలోకం వెళ్ళడానికి ఆయనలాగా మారిపో, ఆయన వలే మారు. అందుకే నేను చెప్పాను ఇందాక, సిలువ లేకుండా సింహాసనం ఉండదు, శ్రమ లేకుండా మహిమ లేదు. ఏ మహిమ కోసం ఏ మహిమను తీసుకురాబోతున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక అయ్యగారు చెప్పాడు, ప్రపంచమును సంఘాన్ని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. సంఘాన్ని ప్రిపేర్ చేయడానికి, సంఘముకున్న తుప్పు తొలగించడానికి దేవుడి శ్రమను పంపించాడు. ఏమండి, దేవుడి అనుమతి లేకుండా ఏది రాదు నా దేశం మీదగా. దేవునికి స్తోత్రం చేత గట్టిగా. ఆయన అనుమతించాడు. ఎందుకో తెలుసా? ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన తన సంఘాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. శ్రమ వచ్చింది. సో అర్థసాక్షుల లిస్టు కంప్లీట్ చేయబడాలి. ఒకవైపు. రెండో వైపు
సో ఈ శ్రమల కూలిమిలో ఉన్న తుప్పు తొలగిస్తాడు దేవుడు. నాణ్యమైన వస్తువును బయటికి తీస్తాడు. నాణ్యమైన వస్తువును బయటికి తీస్తాడు. ఈ రాత్రి కాలంలో ఒక్కసారి ఆలోచిద్దాం. మనం అందరూ లేచిన పెడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ లేచిన పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచిన పెడదాం. దిక్కులు చూడొద్దు. కళ్ళు మూసుకుందాం. జాగ్రత్తగా వినండి. దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావో అదే నీ గుణశీలం. నువ్వు దేని బట్టి సంతోషిస్తున్నావు, నువ్వు దేని బట్టి అతిశయిస్తున్నావు, అదే నీ గుణం. నీ గుణం క్రీస్తు గుణం అనుకోబాక. ఒకవేళ నువ్వు క్రీస్తును బట్టి అతిశయిస్తే, క్రీస్తు శిలువను బట్టి అతిశయిస్తే అదే నీ గుణ లక్షణం. నిజమైన శీలం అది నీలో. ఒకవేళ నువ్వు ఆస్తిని బట్టి, ఈ లోకంలో దేని బట్టి నువ్వు సంతోషిస్తే, అతిశయిస్తే అది నీ గుణం. సో నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. 3 విషయాలు నేను మీకు చెప్పాను. 3 విషయాలు. దేని బట్టి అతిశయిస్తున్నావు ఈ లోకంలో? అమ్మా, మనం అతిశయించేది మనతో వస్తుందా? మనతో రాదా? మనం అతిశయించేది మనం పట్టుకెళ్ళగలమా? విడిచిపెడతామా? ఆలోచించు ఒకసారి. మన ప్రభువే మనతో వస్తాడు. ఈ లోకంలో ఏది మనతో రాదు. ఒక్కసారి ఆలోచిద్దాం, ప్రార్థించేద్దాం. ప్రభువాను దర్శించండి. ఏ విషయంలో నేను చచ్చిపోలేదు, ఏ విషయంలో నేను సిలువేయబడలేదు, దయచేసి నన్ను సిలువేయండి. దయచేసి నా జీవితాన్ని విరగొట్టండి. నా జీవితమును ఎక్కడ కఠినత్వం ఉందో, ఎక్కడ గర్వం ఉందో, ఎక్కడ స్వచిత్వం ఉందో దాన్ని విరగొట్టండి ప్రభువాను అడుగుదాం. దయచేసి ప్లీజ్ డోర్ తెరవండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు ప్రభు సన్నిధి బలంగా ఇక్కడ మన మధ్యలో ఉంది. ప్రభు సన్నిధి బలంగా ఉంది. ఈ బలంగా ఉన్న ప్రభు సన్నిధి నీతో మాట్లాడుతున్నా సరే నువ్వు స్పందించకపోతే అది చాలా ప్రమాదకరమైంది. నువ్వైనా నేనైనా అమ్మా అడుగుదాం ప్రభుని. గోధుమ గింజ చనిపోయి భూమిలోకి వెళ్ళి అది విరగొట్టబడకపోతే అది మొలక రాదమ్మా, అది మొలక రాదు. నిజమైన ఆత్మీయ జీవితం ఇప్పుడైనా నిజమైన ఆత్మీయ జీవితం ప్రారంభించు. విరగొట్టబడకుండా దేవుడికి ఉపయోగకరంగా ఉండవు. విరిగిన దాన్ని దేవుడు గణపరచబోతున్నాడు. విరిగిన వారికే దేవుడు దగ్గర కాబోతున్నాడు. ఏ గుడ్డివాడు విరిగిపోయి కేకేశాడో ఆ గుడ్డివాడికి దగ్గరగా వచ్చాడు యేసయ్య. ఈ రాత్రిని విరిగిపోతే యేసయ్య నీ దగ్గరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను కనికరించబోతున్నాడు. గుడ్డివాడిని కనికరించిన దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. నువ్వు ఎవరైనా సరే, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నా ప్రభు ఒక్కసారి నీ దగ్గరికి వస్తే చాలు నీ పరిస్థితి అంతా మారిపోయింది, నీ స్థితిగతి అంతా మారిపోయింది. నా ప్రభు నీ దగ్గరికి రావాలంటే నువ్వు విరిగిపోవాలి. ప్రభువా నన్ను విరగొట్టండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నీ చేతిలో విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో నృత్యను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా, నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలనుకున్నా నా ప్రభు యాత్రి నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. నీ శాపాన్ని విడిచివేసి నిన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ప్రభుని అడుగుదాం. అలయాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో నృత్యను నేనయ్యా, విరువు యేసయ్యా. వినవండి ప్రభు అని
చెబుదాం చేతులెత్తి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన పౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. ఈ చేతిలో నృత్యను నేనయ్యా, వీరు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, ఆదాము ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. ఈ రాత్రి కాల సమయం అందరూ కలుపుస్తున్నాం. నేను ఈ రాత్రి విరవబడాలి, నిజంగా ప్రభువా నన్ను విరువు అని ఎవరైనా కోరుకుంటే వారు ముందుకు వస్తే వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు వారిని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు వారి జీవితంలో నూతనంగా పని ప్రారంభించబోతున్నాడు. ఈ రోజు నుంచి వారి కుటుంబాల వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురాబోతున్నాడు దేవుడు. నిజంగా ప్రభువా నన్ను విలువని ప్రభువా, నా జీవితం విరవబడాలి అయ్యా, నీకు అయ్యా ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నా జీవితం నీకు ఉపయోగకరంగా లేదయ్యా, నా దరిద్ర బతుకయ్యా మార్చయ్యా. ఈ రాత్రి యేసయ్యా ఒక్కసారి నా జీవితాన్ని దర్శించండి అని నువ్వు అడగలిగితే నా ప్రభు నేను తాకబోతున్నాడు, నా ప్రభు నేను దర్శించబోతున్నాడు. అటు ఇటు చూడబాక, నీ ప్రభా నన్ను దర్శించండి, ప్రభా నా జీవితాన్ని విరవండి ప్రభు అని అడిగినట్టే ప్రభు నీ జీవితాన్ని విరగొట్టబోతున్నాడు. యాకోబుని విరగొట్టిన దేవుడు, అబ్రహామును విరిచిన దేవుడు, సౌలును విరిచిన దేవుడు విరగబోతున్నాడు. ఈ రాత్రి నేను విరగబోతున్నాడు. ప్రార్థించేద్దాం. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. ఇంకెవరైనా ప్రభా నా జీవితాన్ని విరవండి. నా జీవితం ఇది ఇప్పుడున్నట్టుగా ఉండదు. నీ జీవితం ఎక్కడి నుంచి చాలా ప్రత్యేకంగా ఉండేది నీ జీవితం. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహమా నీ పేరు అబ్రహాము అని అనబడుతుంది. అనేక జనాలకు తండ్రి కాబోతున్నావు నీవు, నీలో నీ రాజులు బయటికి రాబోతున్నానని చెప్పాడు దేవుడు. ప్రభా నీ స్తోత్రమైన థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా ఈ బిడ్డలను బట్టి నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో తీర్మానం చేసిన బిడ్డలు ప్రభా అయ్యా, ఒక్కసారి ఈ తీర్మానం చూడమని ప్రార్థిస్తున్నా. ఒక్కసారి ఈ బిడ్డల మీదకి నీ కనుదృష్టి దిగవచ్చును గాక. ఒక్కసారి నీ కనుదృష్టి వీరి మీదకి దిగవచ్చును గాక. వీరి జీవితాల్లో హృదయాల్లో కఠినత్వం యేసు నామములో విరగొట్టబడును గాక. కంప్లీట్ గా వీరి జీవితాలు మార్చబడును గాక. వీరి పరిస్థితులు మార్చబడును గాక. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ రిమాద షదరమన సికిదరమన నీ కార్యమిచ్చే, నీ కార్యించి ప్రభువా కనికరించు ఆయన, ప్రభువా కనికరించు ఆయన, ప్రభువా కనికరించయ్యా. ఆనాడు కుష్టివాడు ఆ గుడ్డివాడు కేకేసినప్పుడు ఆగిపోయావు కదా నీవయ్యా, ఆగిపోయావు కదా అయ్యా. అయ్యా ఈ రాత్రి కాలములో ఈ బిడ్డల మీదకి నీ కనికరమ దిగి వచ్చును గాక. ఈ కనికరమ చేత మీరు నింపబడుదురు గాక. వీరి కొరకు మీరు కనికరమతో కదులుదురు గాక. మీరొక్కరే మహిమ పొందండి, మీరొక్కరే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన మండలిలో ఉన్న సోన్ పాస్ గారు చివరి ప్రార్థన చేస్తారు. కానుకలు సరే, ఒక చిన్న పల్లవి చరణం పాడుతుండగా కానుకలు పట్టుకుందాం. తర్వాత మన మధ్యలో ఉన్న కూర్చోండి, దయచేసి కూర్చోండి. సోన్ పాస్ గారు వచ్చి పల్లవి చరణం పాడుతూ ఉండగా కానుకలు
అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయనా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయనా. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే హల్లెలూయా. మరొకసారి అందరం పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు చక్కని వాతావరణాన్ని ఇచ్చాడు. అందుని బట్టి రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చూద్దామా? హల్లెలూయా. తన సేవకుని బలముగా వాడుకున్నందుకు స్తోత్రాలు చూద్దామా? హల్లెలూయా.
ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించాలని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పబడినటువంటి వాక్యాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేద్దాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడాడు. నిజంగా శ్రమ లేకపోతే మహిమ లేదు, సిలువ లేకపోతే సింహాసనం లేదు. మనము ఆశీర్వాదాలే కోరుకుంటుంటే, భౌతికమైనటువంటి అవసరాల కోసమే మన ప్రార్థన ఉంటే, దేవుని ముద్ర మన మీద లేదు, దేవుని స్వాస్యంగా మనము లేము. ఈరోజు మనము దేవుని ముద్రముగా మార్చబడదుము గాక. మనలో ఉన్న అహంకారాన్ని, అతిశయాన్ని సిలువ వేయుదుము గాక. దేవుని కోసం శ్రమపడి మహిమపరచబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మేము వాక్యం వింటున్నామే కానీ మా జీవితాలు విరవబడడం లేదయ్యా. మేము సిలువ వేయబడడం లేదయ్యా. మేము చనిపోవడం లేదయ్యా. దేనిని కూడా మేము నష్టముగా ఎంచుకోవటం లేదయ్యా. మాకు లగ్జరీ కావాలి, మాకు ఆశీర్వాదము కావాలి. ఇవే మా ప్రార్థనలు. విరవబడే మనస్సు మాకు దయచేయండి. విరవబడే మనస్సు మాకు దయచేయండి. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి బలి అంటున్నా. ఈ వాక్యం విన్నటువంటి వారందరి హృదయాలు ఈరోజు విరవబడును గాక. విరవబడి గృహాలకు వెళ్ళుదురు గాక. దేవుని వాక్యము చేత వారు నలగగొట్టబడుదురు గాక. ప్రభువా, నీకు వందనాలు. నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అనేక మంది అయ్యా, ఈ ప్రాంత ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్నా. రక్షణ లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. నీ సమీపముగా రానటువంటి వారు అనేక మంది ఉన్నారు. నీ కనికరాన్ని పొందుకోలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. నీ సేవకులు ప్రసన్న గారు భారముతో ఈ సభలు ఏర్పాటు చేసి ఉండగా ప్రతి ఇంటిలోనికి సువార్త వెళ్ళాలి, ప్రతి గృహంలోనికి సువార్త వెళ్ళాలి. క్రీస్తును గురించినటువంటి వార్త ప్రతి ఒక్కరు చెవిన పడాలి, వారి హృదయాలు నలగగొట్టబడాలి. అట్టి కృప దయచేయండి అయ్యా. రెండవ రోజు అద్భుతంగా ఈ కూడికను మీరు జరిగించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సేవకును బలపరిచారు. కూడి వచ్చిన బిడ్డలందరినీ నిండాలుగా దీవించండి. వట్టి చేతులతో వెళ్ళకూడదేసయ్యా. వారి హృదయము నిండా ఇరుగోనైనా ఈ వాక్యమును నింపుకొని వెళ్ళాలి. నేను ప్రభు కోసం విరవబడాలి, ప్రభు కోసం శ్రమపడాలి అనే మనస్సు కలిగి వారిని పంపించు. ప్రభువానికి వందనాలు అయ్యా. ప్రేమతో నీ సన్నిధిలో ఎత్తబడినటువంటి కానుకలు బట్టి నీకు వందనాలు. బిడ్డలు ప్రేమతో ఈ పరిచర్యకు నాయన మరి కానుకలు సమర్పించారు. తిరిగి వారికి 30 60 100 ఆశీర్వాదం దాయిచ్చారు. ఈ కానుకలు నీ పరిచర్యలు వాడబడుతుండగా వారిని నిండారులుగా దీవించండి. ఈ పరిచర్యలో ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తూ ఉన్నారు. సంఘ బిడ్డలు అనేక మంది సహకారం అందిస్తూ ఉన్నారు. దయచేసి వారందరినీ కూడా దీవించండి. ప్రభువా, ఈరోజు వాక్య సందేశం అటువంటి దైవజనులను అయా, వారి పరిచర్యలను అయా నిండారులుగా దీవించండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. ప్రభువా, సేవకులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ప్రసన్న గారు, నాయన పాశ్రమ గారు ఎంతో ప్రయాసపడుతున్నారు. సంఘ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ పరిచర్య అనేక ప్రాంతాలకు విస్తరించును గాక, అనేక ప్రాంతాలకు విస్తరించును గాక. అనేక ఆత్మలను రక్షణ పొందుకునే విధముగా ఈ పరిచర్యలు పలు ప్రాంతాలకు విస్తరించును గాక. అట్టి కృప దయచేయండి, సహాయం చేయండి. మరొకసారి నీవిచ్చిన చక్కని వాతావరణాన్ని బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నువ్వు మంచి వాక్యముతో మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అట్టి విరిగి నలిగిన మనస్సు అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రేమ, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి సమాపం చేరువచ్చిన మనందరికీ, ఆయన సన్నిధిలో తీర్మానం చేసిన బిడ్డలు, ఆయన దాసులకి, సంఘాలకి, గ్రామానికి, ఎంత దూరము నుండి నీ వాక్యమైన మనందరికీ ఆయన సన్నిధి, ఆయన కృప నిత్యము తోడుండి నడిపించును గాక. ఆమేన్.